అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అరటిలో పనామా తెగులు నివారణ, టమాటాను నష్టపరుస్తున్న గుండుసూది పురుగు లేదా పిన్వామ్ నివారణ, వెన్నామి రొయ్యల్లో పెరుగుదల తగ్గడానికి కారణాలు నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఏడాది పొడవునా సాగులో ఉండే నిత్యావసర కూరగాయ పంట టమాటా. అందుకే ఈ పంటకు ధరల ఆటుపోట్లు కూడా ఎక్కువే. అయితే గత కొన్నేళ్లుగా టమాటాకు అధిక నష్టం చేస్తోంది గుండుసూది పురుగు. దీన్నే పిన్వామ్ అంటారు. సూది మొనంత రంధ్రం చేసి నష్టం కలిగిస్తుంది కాబట్టే దీన్ని గుండుసూది పురుగుగా వ్యవహరిస్తారు. టమాటాలో పిన్వామ్ చేసే నష్టం నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజశేఖర్. ఉభయ తెలుగు రాష్ట్రాల లోపల సాగు చేస్తున్నటువంటి కూరగాయ పంటల్లో టమాటా పంట అనేది ముఖ్యమైనది. ఈ యొక్క టమాటా పంటను ఎక్కువగా ఆశించేటటువంటి చీడలు చూసుకున్నట్లయితే ఈ ఆకుముడత పురుగు లేదా గుండుసూది పురుగు, దీన్నే పిన్వామ్ అని కూడా అంటారు. ఒక రెక్కల పురుగు అనేది మనకు ఆకుల యొక్క అడుగు భాగాన గుడ్లను పెడుతుంది. వాటి నుంచి పొదిగినటువంటి పిల్లలు తొలి దశ లోపల లేత ఆకుల మీద ఉండేటటువంటి పత్రహారితాన్ని గోకి తినడం, అదేవిధంగా బాగా ఎదిగినటువంటి లార్వాలు అప్పుడే ఏర్పడుతున్నటువంటి పూతను ఆశించడం వలన పూత రాలిపోవడం, అంతేకాకుండా ఈ యొక్క ఇంకా బాగా ఎదిగినటువంటి లార్వాలు కాయల లోపలికి చొచ్చుకొని పోయి ఆ కాయల లోపల ఉండేటటువంటి గింజలను తినడం గమనించవచ్చు. ముఖ్యంగా ఈ టమాటా లోపల ఈ యొక్క ఆకుముడత పురుగు లేదా పిన్వామ్ ఆశించినప్పుడు టమాటా లోపల మనం గమనించేటటువంటి లక్షణాలు చూసుకున్నట్లయితే ఆకుల మీద చారలు కనిపించడం, అంతేకాకుండా మనకు పూలు మరియు పూమొగ్గలు రాలిపోవడం, కాయల మీద నిర్దిష్ట ఆకారం లేని రంధ్రాలు పడడం అనేది ఈ 3 లక్షణాలు కనిపించినట్లయితే మనకు తప్పకుండా మన యొక్క పొలం లోపల ఈ యొక్క ఆకుముడత పురుగు లేదా పిన్వామ్ ఉన్నట్టుగా గుర్తించాలి. ఈ యొక్క పిన్వామ్ అనేది మనకు టమాటా పంటల లోపల అన్ని భాగాలను, అంటే ఆకును, లేత కొమ్మలను, పూమొగ్గలను మరియు కాయలను, టమాటా లోపల అన్ని భాగాలను ఆశించి దగ్గరగా మనకు 35 నుంచి 65% వరకు నష్టపరుస్తుంది. కాబట్టి ఈ యొక్క టమాటా లోపల వచ్చేటటువంటి ఆకుముడత పురుగు, ఆ పిన్వామ్ రాకుండా ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా మనం పంట విత్తుకునేటప్పుడు తప్పకుండా లోతస్సు దుక్కులు అనేది చేసుకోవాలి. మన టమాటా పంట చుట్టూ ఒక 2 నుంచి 3 వరుసలు జొన్న, సజ్జ లేకపోతే మొక్కజొన్న అనే పంటలను వేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ యొక్క రెక్కల పురుగు యొక్క ఉధృతి ఒక పొలం నుంచి ఇంకో పొలానికి వ్యాప్తి చెందకుండా అదుపు చేసుకోవచ్చు. కలుపు మొక్కలైనటువంటి వయారు బామ, తుత్తురి బెండ, ఉమ్మెత్త అటువంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. మనం పంట వేసుకున్న తొలి దశ నుంచే మనం ఎకరానికి ఒక 4 నుంచి 5 లింగాకర్షణ బుట్టలు అమర్చుకొని మనం ఈ యొక్క పిన్వామ్ యొక్క ఉధృతిని గమనిస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే అక్కడక్కడ ఒక ఎకరానికి మనం 15 నుంచి 20 పసుపు రంగు జిగురోటలను అమర్చుకున్నా కూడా ఆ పసుపు రంగుకు ఈ యొక్క రెక్కల పురుగు ఆకర్షితం అయిపోయి దానికి అతుక్కుపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. తొలి దశ లోపల మనం ఎటువంటి పురుగు మందులు పిచికారీ చేయకుండా ముందుగా మనం జీవ సంబంధితమైనటువంటి పురుగు మందులు వాడినట్లయితే కూడా మనకు చాలా వరకు ఈ యొక్క పిన్వామ్ ఉధృతిని తగ్గించుకోనికి ఆస్కారం ఉంటుంది. జీవ సంబంధితమైన పురుగు మందులో చూసుకున్నట్లయితే మనకు బేసిలస్ థొరంజెన్సిస్ అది 1 గ్రామ్ లీటర్ నీటికి,
లేదా బెవేరియా బెసానియా అది కూడా ఒక 3 నుంచి 4 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదంటే వేప గింజల కషాయం కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మనకు చాలా వరకు ఈ యొక్క పిన్వామ్ ఉధృతి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఈ యొక్క పద్ధతులు జీవ సంబంధితమైన పద్ధతులతోటి మనకు ఆ యొక్క పురుగు ఉధృతి తక్కువ కాలేదో అప్పుడు మాత్రమే మనం రసాయన మందులు పిచికారీ చేసుకోవడానికి వెళ్ళాలి. ఎందువల్ల అంటే ఈ యొక్క ఆకుముడత పురుగు ఆ పిన్వాము రసాయన మందులకు త్వరగా రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క మనం పెట్టుకున్నటువంటి ఈ యొక్క లింగాకర్షక బుట్టల లోపల రోజుకు 10 నుంచి 12 పురుగులు వరుసగా 3 రోజులు పడినట్లయితే అప్పుడు మాత్రమే మనం పురుగు మందులు పిచికారీ అనేది చేసుకోవాలి. మనం ఆ పురుగు మందులో చూసుకున్నట్లయితే స్పైనోసాడ్ 0.3 ml లేదా క్లోరంట్రనోలిపోల్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క టమాటాను ఆశించేటటువంటి ఆకుముడత పురుగు లేదా పిన్వామ్ను సమర్థవంతంగా అదుపు చేసుకొని అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అరటి దాదాపు అన్ని జిల్లాల్లోనూ సాగవుతూ పసిపిల్లలు మొదలు వృద్ధుల వరకు ఇష్టపడే పండు. అరటి సాగు విస్తీర్ణంలో భారతదేశం 2వ స్థానాన్ని ఆక్రమించింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల్లోనూ అరటి సాగవుతున్నప్పటికీ ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కడప, గుంటూరు, కర్నూలు, విజయనగరం, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. అరటికి విపత్తుగా పరిణమించిన పనామా తెగులును మన దేశంలో మొదటిసారిగా పశ్చిమ బంగాల్లో గుర్తించారు. తెగులుకు పూర్తిగా లొంగిపోయే అమృతపాణి రకంలోనైతే పనామా తెగులును అరికట్టడం కష్టతరంగా మారుతోంది. అసలు పనామా తెగులును గుర్తించడం ఎలా, ఎలాంటి సమగ్ర పద్ధతులతో దీన్ని అరికట్టవచ్చు అన్న వివరాలను ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం. అరటిలో పనామా తెగులు ముఖ్యంగా పిలకలు నాటిన 4 నుంచి 5 నెలల తర్వాతే కనిపిస్తుంది. తెగులు ప్రారంభ దశలో కింది భాగంలోని ఆకులు పసుపు రంగులోకి మారి క్రమేపీ తొడిమల దగ్గర విరిగి కాండం చుట్టూ వేలాడుతూ కనిపిస్తాయి. కాండం పైన కూడా నిలువుగా పగుళ్లేర్పడతాయి. పైభాగంలోనే కాక అంతర్గతంగానూ ఈ తెగులు లక్షణాలు కనిపిస్తాయి. దుంప మీద ఎరుపు రంగు చారలేర్పడతాయి. దుంపను కోసి గమనిస్తే గోధుమ రంగు వలయం కనిపిస్తుంది. తెగులు తీవ్రత పెరిగే కొద్దీ దుంప కుళ్ళిన వాసనొస్తుంది. తెగులు పక్కనున్న పిలకలకు కూడా వ్యాపించి అంతర్గత లక్షణాలు 2-3 నెలల్లోనే బయటపడతాయి. పనామా తెగులును ఒక్క రసాయనాల ద్వారా పూర్తిగా అరికట్టలేం. సరైన యాజమాన్య పద్ధతుల్ని సకాలంలో పాటించటం ద్వారా కొంతవరకు ఈ తెగులును అరికట్టవచ్చు. విత్తన పిలకలు మరియు నేల ద్వారా ఈ తెగులు వ్యాపిస్తుంది. కాబట్టి ముందుగా తెగులు అవశేషాలు లేని ఆరోగ్యమైన నేలలను, విత్తన పిలకలను సాగుకు ఎంచుకోవాలి. దీనితో పాటు టిష్యూ కల్చర్ రకాలను ఎంచుకుంటే దుంప ద్వారా వ్యాపించే పనామా తెగులును కొంతవరకు నివారించవచ్చు. అరటి తర్వాత చెరకు, మినుము లేదా వరి పంటలతో పంట మార్పిడి చేయాలి. ఈ తెగులు తీవ్రమైన తర్వాత రసాయనాలతో నివారించటం కష్టం. కనుక తెగులును ప్రారంభ దశలోనే గుర్తించి కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి మొక్కల మొదళ్లను తడపాలి. పనామా తెగులు నివారించటంలో జీవ నియంత్రణ పద్ధతులు కూడా కొంతవరకు దోహదపడతాయి. ముఖ్యంగా సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ అనే జీవ రసాయనాన్ని మొక్క చిన్నగా ఉన్నప్పుడు ఒక్కొక్క మొక్కకి 20 గ్రాములు, మొక్క ఎదిగిన తర్వాత 40 నుంచి 50 గ్రాములు లీటర్ నీటిలో కలిపి మొక్క మొదలను బాగా తడిపితే ప్రారంభ దశలోనే నివారించవచ్చు. ఇలా అన్ని సమగ్ర పద్ధతులను సకాలంలో ఆచరించినట్లయితే పనామా తెగులును నివారించే అవకాశం ఉంది.
చెరువుల్లో టైగర్ స్థానాన్ని ఆక్రమించింది వెన్నామి. అధిక సాంద్రతలో పిల్లను నిల్వ చేయటం ద్వారా అధిక దిగుబడి సాధించే అవకాశం, వ్యాధిరహిత తల్లి రొయ్యల లభ్యత వెన్నామికి ఉన్న సావకాశాలు. ఎకరాకు 1,50,000 పిల్ల వరకు స్టాక్ చేసి 6 నుంచి 7 టన్నుల అత్యధిక దిగుబడులను సాధించారు మన రైతులు. తొలినాళ్లలో దిగుబడుల సునామీతో రైతులను అమితంగా ఆకట్టుకున్న వెన్నామి ఆనక వ్యాపార పోకడలతో పెడధోరణి పట్టి నష్టాలకు నెలవుగా మారింది. దీనికి ప్రధాన కారణం వెన్నామి రొయ్యలను పట్టిపీడిస్తున్న వ్యాధులు. ముఖ్యంగా తెల్లమచ్చ వైరస్ వ్యాధి, తెల్లరెట్ట వ్యాధి, ఆర్ఎంఎస్ అంటే రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్, ఈహెచ్పి వంటివి త్వరితంగా వ్యాపిస్తాయి. అసలు ఈ వ్యాధులు ప్రబలడానికి గల కారణాలు తెలుసుకోగలిగితే వాటి నియంత్రణ సులభతరం అవుతుంది కదా. వెన్నామి రొయ్యల్లో పెరుగుదల తగ్గడానికి కారణాలు, సవరించుకునే మార్గాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు నుంచి తెలుసుకుందాం. వెన్నమి రొయ్యలు గత 1-2 నెలల నుంచి కూడా చూసినట్లయితే మనకి ఈ చలికాలంలో మనం ఎక్కువగా ఈ నిల్వ చేసుకున్న తర్వాత ఈ నవంబర్, డిసెంబర్ నెలలో మనకి వెన్నమి చెరువుల్లో మనం సీడ్ వేసుకుని వాటిని పెంపకం కొనసాగిస్తున్నప్పుడు ముఖ్యంగా చూసింది ఏంటంటే చాలా చెరువుల్లో గత పంటకాలం కంటే చూసినట్లయితే చాలా వరకు మనకి ఈ పెరుగుదల అనేది చాలా తగ్గడం జరిగింది. దీనికి అంతా కారణం మొట్టమొదటిగా మనం ఈ చెరువుల్ని అస్సలు తయారు చేయకపోవడం. అందరూ కూడా ఏం చేస్తున్నామంటే చెరువు పట్టుబడి తర్వాత ఒక 4-5 రోజులు నీటిని బయటికి తీసేసి మరలా నీటిని తోడి మరలా అదే దాంట్లో మళ్ళీ మనం ఈ రొయ్య పిల్లల్ని తీసుకొచ్చి వేయడం ఇది జరుగుతూ ఉంటుంది. అది కాకుండా మనకేంటి రొయ్య పిల్లలు కానీ హ్యాచరీని తీసుకొచ్చినప్పుడు ఈ రొయ్య పిల్ల క్వాలిటీ కూడా మనకి తక్కువగా ఉండడం జరుగుతుంది. చాలా చెరువుల్లో మనకి లోతు అనేది సమంగా మెయింటైన్ చేయట్లేదు. తర్వాత చెరువు అడుగు భాగాన్ని సక్రమంగా యాజమాన్యం చేయట్లేదు. మన జీవ రక్షకాలని మనం సక్రమంగా ఏర్పాటు చేసుకోవట్లేదు. వీటితో పాటుగా నీటి యొక్క రంగు, అదే మనం పారదర్శకంతరం, టర్బిడిటీ చాలా వరకు అన్ని చెరువుల్లో కూడా మనం ఈ ఏరేటర్లను పెట్టడం జరుగుతుంది ఆక్సిజన్ కొరకనైతే. ఈ డిసీజ్ రావడానికి కానీ అదేవిధంగా మనకి అక్కడక్కడ కొన్ని చనిపోవడం, ఆర్ఎంఎస్ అనేది రావడం, వీటన్నిటి కూడా కారణం కూడా ఎక్కువ కాలం మనకేంటంటే ఈ తక్కువ ఆక్సిజన్ ఉన్న నీటిలో పెంచడం వల్ల లో డిఓ అదొక సమస్య. అదేవిధంగా మనకు ఈ నీటి క్వాలిటీ కానీ చూసినట్లయితే అలా ఆల్కలినిటీ తక్కువగా ఉండడం కానీ లేదంటే ఎక్కువగా ఉండడం కానీ, ఈ 2 రకాలుగా ఉన్నప్పుడు కూడా మనకి ఎక్కువగా ఈ ఒత్తిడి అనేది పెరిగి మనకి చాలా వరకు ఈ చెరువుల్లో సమస్య అనేది రావడం జరుగుతుంది. హానికరమైన ప్లాంక్టన్ ఉండడం వల్ల ఈ టాక్సిన్స్ ఉత్పత్తి అయ్యి దానివల్ల కూడా మనకి ఈ పంట అనేది మనకి సక్రమంగా రాకపోవడం అనేది జరుగుతుంది. ఎక్కువ సాంద్రత చేసిన చెరువుల్లో వ్యాధులు ఎక్కువగా రావడం, అదేవిధంగా మనం తొందరగా మనం పట్టుబడికి ఉపక్రమించడం జరుగుతుంది. వీటన్నిటి విశ్లేషించిన తర్వాత మనం చేయవలసిందంతా ఏంటంటే మొట్టమొదటిగా మనం చెరువుని పూర్తిగా తయారు చేసుకుందికి కనీసం 2 వారాలు కేటాయించాలి. అడుగు భాగంలోని స్లడ్జ్ అంతా కూడా తీసేసి పూర్తిగా దాంట్లో మనం ఏంటంటే నీటిని పెట్టుకొని దాన్ని మనం నీటి గుణాలన్నీ కూడా సరిచూసుకున్న తర్వాతే తీసుకొచ్చి మనం పిల్లనది వేసుకోవాలి. మొట్టమొదటిగా మనకి ధృవీకరించిన హ్యాచరీ నుంచి మాత్రమే వీటిని తెచ్చుకోవాలి. ఈ పిల్లని మనం పీసీఆర్ పరీక్ష చేయించి ఈ వ్యాధులు ఏవి లేవు అని నిర్ధారించుకున్న తర్వాత అటువంటి నాణ్యమైన విత్తనాన్ని మాత్రం పిల్లనే మాత్రం తెచ్చుకుని మన చెరువులో వేసుకోవాలి. ఎక్కడైతే పిల్లని తీసుకున్న హ్యాచరీ నుంచి మన చెరువు వరకు వచ్చేసరికి కనీసం 6 గంటల లోపే మనం వాటిని ట్రాన్స్పోర్ట్ చేసుకునేటట్టు ఉండాలి. అంతకంటే ఎక్కువ దూరం మనం ఈ పిల్లని మనం రవాణా చేయాలి అనుకుంటే మాత్రం ప్రతి బ్యాగ్లో కూడా మనం ఈ పిల్ల యొక్క సంఖ్యని తగ్గించుకొని మనం రవాణా చేసుకోవాలి. పిల్లని రవాణా చేసేటప్పుడు తక్కువ ఉష్ణోగ్రత ఉన్న సమయంలో చేసుకోవాలి. హ్యాచరీల్లో ఈ ప్యాకింగ్ చేసేటప్పుడు 2-3 రకాల బ్యాచ్లను తీసి 2-3 కుండీల్లో ఉన్న వాటిని తీసుకొచ్చి ఒకే దాంట్లో మనం ప్యాకింగ్ అనేది చేయకూడదు. ఏ కుండీలో తీసుకొచ్చిన ఆ పిల్లల్ని సెపరేట్గా ప్యాకింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. 12 ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి మన చెరువులో వేసుకున్నట్లయితే బతుకుదల శాతం కూడా ఉంటుంది. మన చెరువు దగ్గర ఎక్లిమటైజేషన్ అంటే నీటికి అలవాటు చేస్తూ వదలడం అనేది తప్పనిసరిగా పాటించాలి. మనం తీసుకొచ్చిన తర్వాత కనీసం అరగంట వరకు కూడా మనం తీసుకొచ్చిన ఆ పిల్లల సంచుల్ని మన చెరువులో ఫ్లోటింగ్ చేసి ఉంచాలి. ఆ నీటిలో ఉంచిన తర్వాత కొద్దిగా మన చెరువు యొక్క నీటిని ప్రతి బ్యాగ్లో కూడా కొద్దిగా పోసుకొని దాన్ని నీటికి అలవాటు చేస్తూ మనకి ఎక్కడైతే లోతు ఎక్కువగా ఉందో ఆ ప్రదేశంలో మనం పిల్లలు అనేది ఎక్కువగా వదులుకుంటూ ఉండాలి. చెరువు అంతా కూడా వదులుకునేటట్టు చూసుకోవాలి. మన చెరువులో 1 మీటర్ స్క్వేర్ హాపాన్ని ఒకటి కట్టుకుని అందులో కనీసం ఒక 100 పిల్లని శాంపిల్గా వేసుకుని ఆ పిల్లను మనం పరిశీలించాలి. 24 గంటల నుంచి 48 గంటల వరకు కూడా ఆ పిల్లను పరిశీలించి అందులో మనకి కనీసం మనకేంటంటే 95% మనం కానీ మన హాపాలో బతుకున్నట్లయితే మనం తీసుకొచ్చిన పిల్ల మన నీటికి అలవాటు పడి బతుకుదల శాతం కూడా బాగుండి మనకి పెరుగుదల కూడా బాగుంటుంది. ఈ అధిక సాంద్రత పద్ధతులకు కాకుండా ఎకరానికి 1,00,000
ఇంకా కావాలంటే అంతకంటే తక్కువ కానీ వేసుకున్నట్లయితే మనకి ఇంచుమించు చాలా వరకు మనకి ఏ విధమైన ఒత్తిడి లేకుండా మనకి పంట చేతికి రావడం జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా గమనించాల్సింది ఇక్కడ ఏరేషన్. 300 కేజీల రొయ్య కానీ మన చెరువులో ఉందంటే ఒక హెచ్పి ఏరేటర్ కంపల్సరీగా అంతవరకు ఉండాలి. అంతకంటే ఎక్కువ ఏరేషన్ అనేది ఉండాలి. ఏరేటర్లను కూడా క్రమపద్ధతిలో అమర్చుకొని ఈ మొత్తం ఏరేటర్లన్నీ తిరిగిన తర్వాత ఈ స్లడ్జ్ అంతా కూడా ఇంచుమించు కానీ ఒక అవుట్లెట్ వైపు కానీ లేదంటే మధ్యలోకి కానీ వచ్చి చేరేటట్లు వాటిని మనం బయటికి వదిలేటట్టు చూసుకోవాలి. ఆ విధంగా మనం చేసినట్లయితే మనకి చెరువు అంతా కూడా అడుగు భాగాన్ని కూడా మనం సక్రమంగా యాజమాన్యం చేస్తుంటాం. రొయ్యలకి యాజమాన్య పద్ధతులు సక్రమంగా అవలంబించకపోవడం వల్ల ఎక్కువగా వచ్చేది ఏంటంటే ఈ వైట్ గట్ సిండ్రోమ్ అంటాం. చెరువు అడుగు భాగాన్ని సక్రమంగా యాజమాన్యం చేయకపోవడం, అదేవిధంగా ఈ చెరువు యొక్క రంగు అదే ఈ పారదర్శకంతం టర్బిడిటీ అనేది 35 నుంచి 40 సెంటీమీటర్లు ఉండాలి. ఇది ఎప్పుడైతే ఈ టర్బిడిటీ పెరిగిందో 20 సెంటీమీటర్లు అంతకంటే తక్కువ అయిందో అటువంటి చెరువుల్లో మనకి ఎక్కువగా ఈ హానికరమైన ప్లాంక్టన్ ఎక్కువగా ఉండి వాటి యొక్క ఆ టాక్సిన్స్ విడుదలవడం వల్ల కూడా మనకి ఇది రావడం జరుగుతుంది. అదే కాకుండా మనకి గ్రిగేరియన్ పారాసైట్స్ ఉండడం వల్ల కూడా మనకి ఎక్కువగా ఈ తెల్లరట్టు వ్యాధి అని రావడం జరుగుతుంది. తర్వాత కొన్ని చెరువుల్లో సడన్గా చూసిందంటే అంతవరకు బాగానే మేత తింటుంటాయి, ఒకేసారి మేత తినడం మానేస్తుంటాయి. అటువంటి చెరువులు కూడా గమనించినట్లయితే ఒకటి ఈ వైట్ గట్టు అదే తెల్లరట్టు వ్యాధి కానీ లేదంటే ఆర్ఎంఎస్లోకి వెళ్ళిపోయి ఈహెచ్పి ఎక్కువగా గమనించడం జరిగింది. అందుకేంటంటే మొట్టమొదటిగా మనం ఎప్పుడైతే మనకు మేతను మనం సక్రమంగా యాజమాన్యం చేస్తుంటాం, చేసిన తర్వాత ఎప్పుడైతే మేత తగ్గిందో ఆ తర్వాత మనం చెరువు అంతా చూసిన తర్వాత ఈ వాటర్ క్వాలిటీని సక్రమంగా చూసుకుని అన్ని పారామీటర్లని కూడా ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు మనం ఏంటంటే యాజమాన్యం చేయాలి. తర్వాత ముఖ్యంగా ఈ ఆక్సిజన్ అన్ని కారణాలు ఈహెచ్పి కానీ లేదంటే మనకి వైట్ గట్ సిండ్రోమ్ కానీ ఇవి రావడానికి ముఖ్యంగా ఏంటంటే చాలా చెరువుల్లో ఈ లో డిఓ కూడా ఒక కారణం. ఎప్పుడు కూడా ఈ ఆక్సిజన్ అనేది మనం 5 ppm కంటే ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే తగ్గిందో మన ఏరేషన్ వేసే అవర్స్ని పెంచుకోవడం, అదేవిధంగా మన ఎన్ని సెట్లు ఉన్నాయో మన ఏరేటర్లు చూసుకుని వాటిని కూడా పెంచుకోవడం జరుగుతుంది. తర్వాత నీటి లోతు అనేది ఎప్పుడు కూడా 5 అడుగులు మించి ఇంచుమించు 1.5 మీటర్ల కంటే ఎక్కువ ఈ నీటి లోతు అనేది పెట్టుకున్న తర్వాత దీనివల్ల ఏంటంటే మనకి ఈ వింటర్ సీజన్లో కూడా ఉష్ణోగ్రత బారి నుండి కూడా రొయ్యలు రక్షించబడతాయి. ప్రతి వారానికి ఒకసారి మనం వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఒక 4-5 రొయ్యలు కానీ మనం పింక్ కలర్లో మారి అవి చనిపోతాయి అంటే మాత్రం ముందే మనం రొయ్యని తీసుకెళ్ళి పరిశీలించుకోవాలి. మన పరీక్షలను పరిశీలించుకున్న తర్వాత రొయ్యకి కానీ ఏదైనా వైరస్ ఉంది లేదా ఈహెచ్పి ఉంది అని మాత్రం తెలిసిందంటే మాత్రం ఇంకా ఆ రొయ్యలను మనం ఏ విధంగా మనం కాపాడలేం. అటువంటి చెరువులు మాత్రం మనం పట్టుబడి ఒకటే మార్గం. ఈ నీటి నాణ్యత లోపం వల్లే మనకి ఎక్కువగా ఈ రొయ్యలు చనిపోవడం జరుగుతుంది. మేత కానీ ఇవి వృధా అయిందంటే ఆ మేత అంతా కూడా అడుగుబాని చేరి H2S అని పడడం లేదా అమ్మోనియా. ఎప్పుడైతే మనం వాటర్ క్వాలిటీని మనం పరీక్షించుకున్నామో అప్పుడు మనకి అమ్మోనియా అనేది ఖచ్చితంగా మనకి ఎప్పుడైతే ఎక్కువైందో అందులో మేత వృధా అవుతుందని తెలుసుకోవాలి. ఆ విధంగా చూసుకుని వెంటనే మనం వాటిని సరి చేసుకోవాలి. అందుకే ఏంటంటే మనం ఈ వాటర్లో వాడే ప్రోబయోటిక్ని ఖచ్చితంగా మనం ప్రతి 10-15 రోజులకు ఒకసారి వాడడం. మేతలో కూడా ఒక ప్రోబయోటిక్ బ్యాసిలస్ ప్రజాక్తి అనే ప్రోబయోటిక్ కానీ మన మేతలో వాడినట్లయితే గట్లో మనకి తెల్లటి వ్యాధిని కలగజేసే విబ్రి వ్యాధి పుట్టకుండా అండ్ చాలా వరకు ఉపయోగపడుతుంది. ఏదైతే ప్రోబయోటిక్ మనం వాడుతున్నామో దాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి మనం ఖచ్చితంగా మనకు పంటకాలం అంతా వాడినట్లయితే చాలా వరకు మనకు ఈ నీటి నాణ్యత మెరుగుపడి అదేవిధంగా రొయ్య యొక్క రోగ నిరోధక కూడా మెరుగుపడి మనకి ఏ విధమైన వ్యాధులు ఒత్తిడి కలగకుండా మనం రొయ్యల కల్చర్ అనేది సక్రమంగా చేయొచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జైకిసాన్లో చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలం సింగనాపురం గ్రామానికి చెందిన గంట అనిల్ కుమార్ అనే యువ రైతు కూరగాయల సాగు చేపట్టాడు. ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన అనిల్ వ్యవసాయం మీద మక్కువతో కూరగాయల దిశగా అడుగులు వేశాడు. తనకు ఉన్న పొలంలో ఎకరంన్నర బీర, 20 సెంట్లు బెండ, మరో ఎకరా కూర అరటి పంటలను సాగు చేస్తున్నాడు. బీరను పందిళ్లు వేసి సాగు చేస్తున్నాడు. పందిరి విధానం ద్వారా ఖర్చు పెరిగినప్పటికీ నాణ్యమైన దిగుబడులను తీసే అవకాశం ఉంటుందని, పందిళ్లపై ఒకసారి పెట్టుబడి పెడితే దీర్ఘకాలం పంటను పండించుకునే అవకాశం వల్ల రైతుకు లాభిస్తుందంటున్నాడు. ప్రస్తుతం కిలో 35 నుంచి 40 వరకు ధర పలుకుతోందని, పొలం వద్దకే వినియోగదారులు వచ్చి పంటను కొనుగోలు చేస్తున్నారని రైతు చెబుతున్నాడు. మేము 1 ఎకరన్నర బీర తోట పెట్టాము. స్టేకింగ్ పద్ధతిలో మేము సాగు చేసుకున్నాము. వీటికి స్తంభాలు వేసుకున్నాము. స్తంభాలకి వైర్కి మొత్తం అన్నిటికీ రానుపోని ఖర్చులు ఒక 3,50,000 అయ్యింది. లాంగ్ సీడ్ ఇది కొంచెం క్రాప్ ఈల్డింగ్ గట్టా బాగుంది.
స్టేకింగ్ వేసుకునేటప్పుడు 3 mm వైర్లు వేసుకున్నాం. 3 mmతో పాటు 1.6 mm కూడా అడుగున్నర కోట పెట్టుకున్నాం. దాంతోపాటు ప్లాస్టిక్ వైర్లు అడుగు ఒక వైర్ పెట్టుకున్నాం. డ్రిప్ హోల్స్ ప్రకారం హోల్కి ఒక డ్రిప్ వేసి ఒక విత్తనం వేసుకోవడం జరిగింది. అడుగున్నరకి ఒక విత్తనం వేసుకోవడం జరిగింది. ఇందులో అయితే పాంపర్ తెగులు, లీఫ్ మైనర్ ఎక్కువ ఉంటుంది. వాటితో పాటు ఎండాకు తెగులు కూడా ఎక్కువ ఉంటుంది. ప్రజెంట్ అయితే ఈల్డింగ్ అంతా బాగుంది. రెండోది ఏమొచ్చి ఈ పంటతో పాటు బెండ వేయడం జరిగింది. దాంతోపాటు చుట్టుపక్కల 1 ఎకరన్నర కూరటి ఒకటి వేయడం జరిగింది. ఇదైతే కొంచెం బాగుంది, ఎందుకంటే కొంచెం తక్కువ డేస్లో క్రాప్ అయిపోతుంది కాబట్టి క్రాప్ బాగుంది. ప్రజెంట్ మార్కెటింగ్ అయితే మేము పాలకొండ, పార్వతీపురం, శ్రీకాకుళం వేసుకుంటున్నాం. వాళ్ళు ఎక్కడికే వచ్చి 35 రూపీస్, 40 రూపీస్ ఈ లెక్క ప్రకారం తీసుకెళ్తున్నారు. కవర్ ఖర్చులు కానీ ఏవైనా వాళ్ళే పెట్టుకొని ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు. ఎకరన్నరకి అయితే మేము సీడ్ కాస్ట్ వచ్చేసి దగ్గర ఒక 18,000 రూపీస్ వరకు అవుతుంది. రెండోది వీటికి ఏమైనా చీడపీడల బాధలు ఉండేటప్పుడు రసాయనాలు గట్ట వీటికి ఒక దగ్గర ఒక 30,000 వరకు ఖర్చు అవుతుంది. మనము డ్రిప్ ద్వారా న్యూట్రియన్స్ కానీ మైక్రో న్యూట్రియన్స్ కానీ ఏవైనా ద్వారా మనము డ్రిప్ ద్వారా పంపించుకుంటాం. అవి ఒక 10,000 వరకు ఖర్చు ఉంటుంది. కానీ ప్రజెంట్ అయితే ఈ ఎకరన్నరలో దగ్గర మనకి ఇదే విధంగా మార్కెట్ ఉంటే దగ్గర ఒక 3,50,000 వరకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఈ నెట్లకు కానీ పైన మనం పందిరికి కానీ ఏం చేసుకున్నా పందిరికి అయితే మాత్రం కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అయింది, 3 lakhs వరకు. ఇప్పటికి 55 రోజులు అవుతుంది నాటి. మేము ట్రిల్లీస్ 3 లక్షలు పెట్టి ఎకరాకి వేయించుకున్నాం. ఈ వెరైటీకి వచ్చేసి మనకి 45 రోజులు కటింగ్కి వస్తుంది. ఈ నాటాక విత్తనాలు కాస్ట్ వచ్చి మనకి ఎకరాకి 20,000 రూపాయలు కాస్ట్ అవుతుంది. దీనికి ఎరువులు యాజమాన్యం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పశువుల ఎరువు గత్తం ఎకరాకి ఒక 5 టన్నులు వేసాక తరువాత దాంట్లో మొక్క నాటాక 15 రోజుల తర్వాత ఒక పురుగు మందు స్ప్రేయింగ్. ఈ వెరైటీకి వచ్చేసి 45 రోజుల్లో క్రాప్ కాబట్టి ఏదైనా ఎరువులు డిఏపి రకం ఎరువు, తర్వాత ఒక 15 రోజుల తర్వాత పొటాస్, మనకి 25 రోజుకి ఫ్లవరింగ్ వస్తుంది. అప్పుడు బోరాను ప్లస్ 13-0-45 ఇవి కలుపుకొని ఇవ్వాలి. ఇచ్చాక దీనికి పసుపాకు ఎక్కువ, ఎల్లో ఆకు, దీంట్లో తెగులు మజాక్ వైరస్, ఆ వైరస్కి అనమాట మ్యాక్సిమం మందులు ఇవ్వాలి. ఇంతవరకు గవర్నమెంట్లో మనకి సబ్సిడీస్ ఉండేవి. మనకి ఎకరాకు వచ్చి ఆలే పోల్స్ వేసి ఇచ్చోలే, లేదంటే మనకి 2 లక్షల సహకారం ఉండేది. ఈ గవర్నమెంట్లో మనకి ఏం రాలేదు. వస్తుంది అంటారు కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు. కూరగాయల సాగులో పందిరి విధానం ఆదరణ పొందుతున్న నేపథ్యంలో సాగుదారులకు ప్రభుత్వం తరఫు నుంచి రాయితీలు ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.